హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేమైతే మస్తున్నాం అనమాట. ఈ రోజు వీడియో వచ్చేసి బర్త్డే వ్లాగ్ పోస్ట్ చేసిన కదా, అండ్ దానికి పార్ట్ 2 అనమాట. ఇది మా ఊరు నుంచి అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నాం, ఏం చేసుకున్నాం అని ఈ వీడియోలో ఉంటది. చూడండి లాస్ట్ వరకు మిస్ కాకుండా. అండ్ మన ఛానల్ కొత్త ఇస్తున్నట్టయితే తెలుసు కదా ఏం చేయాలో, మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసి పెట్టుకోండి. అట్లనే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి వీడియోకి. మేమైతే మస్తు ఎక్సైటెడ్ ఉన్నాం అనమాట. ఎందుకంటే మేము వచ్చినప్పటి నుంచి నా బర్త్డే రోజు పోయినాం అనమాట మా ఇంటికి. అంతకు ముందు ఇంకా పెళ్లి పనులలో పడి ఇంటికాడ అదొకటి ఇదొకటి పని ఉండే కదా, అందుకనే మా ఇంటికే పోలేదు. వచ్చిన నెక్స్ట్ డేనే పోతాం మేము ప్రతిసారి. కానీ ఈసారి అయితే అట్లా మిస్ అయిందనమాట. 25 నా బర్త్డే రోజు ఇంటికి అయితే పోయినాం అనమాట. చాలా డేస్ తర్వాత పోయినా కాబట్టి ఇంకా ఎక్సైటెడ్ గా ఉండే అనమాట. అండ్ నేను పోయే వరకు అయితే మా తమ్ముడు చేపలు కొట్టేసుకుంటా ఉన్నాడు ఇంటికల. ఆ రోజు నన్ను డ్రాప్ చేసి ఏదో పని ఉంది అని మళ్ళా పోయిందనమాట తాడూరుకి. ఆడ నేను అలిగిన. ఇంకా బావ పని మీదనే పోయిండు, పెళ్లి పనులు ఉండే కదా ఆ పని మీదనే పోయిండు. కానీ నేనైతే బర్త్డే రోజన్నా ఉండవా నాతోటి అని అలిగిన అనమాట. నాకు కేక్ వద్దు ఏమొద్దు అని చెప్పి అలిగి కూర్చున్నా. కానీ మా తమ్ముడు గాడైతే ఇంకా తోలుకోయి కేక్ ఇప్పించి బర్త్డేని సెలబ్రేట్ అయితే చేసిరనమాట మా వాళ్ళు అట్లా చిన్నగా. బావకు కూడా ఆ రోజు పాపం ఉండాలని ఉన్నది, కానీ వేరే వర్క్ ఉందని అక్కడ పోయిందనమాట. ఇక్కడ రుతి పాప అయితే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది అనమాట. దాని బర్త్డే లా ఫీల్ అవుతుంది. ఆ క్యాండిల్ వెలుగుతుంటే కేక్ అవన్నీ చూసి చిట్టి తల్లి నవ్విరంటే ఇంకా ప్రతి ఒక్కరు నవ్వుతారు అనమాట దాని స్మైల్ చూసి. మా తమ్ముడు ఇంకా కిరాయి ఉన్న అక్క వాళ్ళు అన్న వాళ్ళు అందరు వచ్చి మంచిగా అయితే అట్లా సెలబ్రేట్ చేసిరనమాట నా బర్త్డేని. అయితే నేను ఎందుకు కలిగిన అంటే ఆ రోజు మ్యారేజ్ డే కూడా మేము సెలబ్రేట్ చేసుకోలే అసలు. అత్తమ్మ వాళ్ళ ఇంటి కాడ ఉంటుంది. ఆ రోజు కూడా అసలు ఏం గుడికి కూడా పోలే ఇంకా ఆ రోజు కనీసము. ఆ రోజు కూడా కేక్ కట్ చేయలే. ఇప్పుడు కూడా ఇంకా బావలేడు పక్కల అని ఇంకా నాకు ఎట్నో అనిపించింది. అసలు ఏమొద్దు, బర్త్డే సెలబ్రేషన్స్ వద్దు ఏమొద్దు అనుకున్నా. అండ్ మా డాడీ ఇంకా బట్టలు కూడా ఇప్పిస్తా పాబిడ్డ అని తోలుకోతుంటే నాకు వద్దు, నాకే వద్దు, సెలబ్రేషన్స్ వద్దు ఏమొద్దు అది అని చెప్పి నేను బట్టలు కూడా తీసుకోవాలని మా డాడీ డబ్బులు అయితే ఇస్తున్నాడు అనమాట బట్టలు తీసుకోని. ఎంత అలిగినా ఏం చేసినా సరే ఎవరి దగ్గర అలుగుతామో అంటే ఇప్పుడు బావ లేడు కాబట్టి బావ పైన అలిగిన కాబట్టి నేను మా వాళ్ళతో అయితే హ్యాపీ ఉంటాను అనమాట. ఎందుకంటే నేను ఉండేదే మా వాళ్ళతోటి కొన్ని డేస్ ఉంటా. అందుకనే ఇంకా అప్పుడు ఉన్నప్పుడు కూడా అలుక్కుంటా అట్లా ఉంటే ఎట్లా చెప్పండి, మంచిగా మాట్లాడుకుంటా హ్యాపీ ఎంజాయ్ చేస్తా అనమాట మా ఫ్యామిలీతో ఉన్నప్పుడు. అయితే రుతుపాప ఒక్క పీస్ తిన్నది కేక్, ఇంకా దాన్ని బోర్ కొట్టింది, అసలు తింటనే లేదు. ఆడ కూర్చుంటే అందరు రుతికి తినిపిస్తారని లోపల గురుకుతుంది అనమాట. తర్వాత నేనైతే మమ్మీ డాడీకి తినిపించిన, వాళ్ళు కూడా నాకు తినిపించిరు. తర్వాత రెంట్కున్న అక్క వాళ్ళు కూడా వచ్చిర్రు అనమాట. వాళ్ళందరూ కూడా మంచిగా తినిపించిరు. అండ్ ఆ రోజు అయితే మా ఇంట్లో ఏమేమి స్పెషల్స్ చేసుకున్నాం అని కూడా చూపిస్తా, చూడండి మీరు కూడా. మా ఇంటికి ఎవ్వరు ఎప్పుడు పోయినా సరే, ఇప్పుడు చెప్పకుండా పోయినా సరే గానీ మా ఇంట్లో అయితే ఎప్పుడు నాన్ వెజ్ ఉంటది అనమాట. ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ తింటారు నాన్ వెజ్. మా డాడీకి ఇష్టం అనమాట, ఎక్కువ నాన్ వెజ్ తింటాడు. 1 వీక్ లా 4 days నాన్ వెజ్ ఉంటే 2 days వెజ్ ఉంటది అనమాట మా వాళ్ళ ఇంట్లో. పెళ్లి కాకముందు మేము కూడా మస్తు తినేది ఫిష్లు. కానీ ఇప్పుడైతే బోర్ కొడుతుంది. ఇంటికి పోతే చేపల కూర అంటేనే ఇంకా అమ్మ చేపల కూర తినాలా అని అంట అనమాట. తినబుద్ధి కాదు ఎందుకో, చిన్నప్పటి నుంచి తిని తిని అందుకనే తినబుద్ధి కాదనమాట. అండ్ ఈ అక్కోళ్ళు ఇద్దరైతే రెంట్కున్న అక్క వాళ్ళే. కానీ ఆ రోజు బావ నేను అలిగిన అని చెప్పి మళ్ళా నైట్ టైం వరకు ఈ వర్క్ కంప్లీట్ చేసుకొని నైట్ అయింది 10:30 అట్లా అయింది. అప్పుడు వచ్చిందనమాట నా కోసం అని పాపం. ఇంకా ఆ రోజు బావ నైట్ టైం వచ్చిన తర్వాత బావకు కూడా అన్నం పెట్టి బావ తిన్నాక కేక్ అయితే పెట్టిన అనమాట బావకు కూడా. నేను కేక్ కట్ చేయలే అనుకున్నాడంట బావ, అలిగి కేక్ కూడా కట్ చేయదు నేను పోయే వరకు అనుకున్నాడంట. మంచిగా తిని ఉండవుగా మమ్మీ అని అంటున్నాడు. మరి అంతే కదా, బావ లేడని బాధ ఉంది, అందుకనే నేను అలిగిన. ఇంకా మస్తు బాధ అనిపించింది ఆ రోజు లేడని. ఇయర్లీ వన్స్ వస్తుంది బర్త్డే, మనం ఎప్పుడు జరుపుకునేది కాదు కదా అది. అందుకనే కొంచెం బాధ అనిపించింది, ఏడ్చినా కూడా. కానీ మా అన్న వాళ్ళ ముందర మనం ఏడిస్తే మంచిగా ఉండదు కదా, హ్యాపీ ఉండాలని. అంటే మనం ఎంత గొడవ పెట్టుకున్నా ఏం కాదు, కానీ మన పేరెంట్స్ ముందర అయితే మనం హ్యాపీ ఉంటే అప్పుడు వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. నేనైతే అస్సలు అలగను అనమాట. మా మమ్మీ డాడీ ఉన్నప్పుడు అస్సలు అలగను. మమ్మీతో అప్పుడప్పుడు చిన్న చిన్నగా అలుగుతుంటా, మళ్ళీ మాట్లాడుకుంటాం వెంబడే. కానీ డాడీ తోటి అయితే ఇంకా అస్సలు అలగను. ఎప్పుడు హ్యాపీ ఉండడానికనే ట్రై చేస్తావా, నేను హ్యాపీ ఉండి వాళ్ళని హ్యాపీగా ఉంచుతా అనమాట. తర్వాత ఇంకా మా వాళ్ళు థమ్స్ అప్ అవన్నీ మిక్చర్ కేక్ మమ్మీ అందరికి పోసి పెడుతుంది అనమాట.
మా తమ్ముడు గాడు ఒక్కడ అడుగుస్తున్నాడు చూడండి, మేమందరం అడుగుతుంటే. అండ్ అందరికైతే పెట్టించినాము. అందరం కూర్చొని ముచ్చట్లు పెట్టుకుంటా తింటున్నాం అనమాట. అందరు అడుగుతున్నారు బాగా రాలే అని. ఆ కేక్ ఉంది కదా, కేక్ బావ కోసమే ఉంచిన అనమాట సపరేట్ గా. నెక్స్ట్ బర్త్డే అయినా మా బావతోటి కలిపి మంచిగా హ్యాపీగా జరుపుకోవాలని అనుకుంటున్నా. ఇంకా ఆ రోజైతే నేను బయట తిందాం డాడీ అని అడిగిన మా డాడీని. బయటనే కూర్చున్నాము చల్లగాలికి అని చెప్పి. అండ్ సరే అని ఇంక అందరం కలిసి బయట అయితే కూర్చొని తింటున్నాం అనమాట. మమ్మీ తిన్నా అని చెప్పింది, వేరే వాళ్ళ ఇంటికాడ తినొచ్చింది అనమాట. అంటే పొడి బియ్యం ఉడకబెట్టిన ఉండే ఆంటీ వాళ్ళు ఆడ పిలిస్తే తినొచ్చింది. అండ్ మా వాళ్ళు అయితే మటన్ కర్రీ చేసిరు, చికెన్ కర్రీ చేసిరు, మజా, స్ప్రైట్, పిజ్జా అన్ని తెప్పించి పెట్టిరనమాట. అండ్ ఇంకా బావ కూడా వచ్చిండు చూడండి. బావ వచ్చినాక అందరం కలిసి కూర్చొని తింటున్నాం ఇక్కడ. బావ నా పక్కన ఉన్నాడు అంటే ఇంకా నాకు ధైర్యం అనమాట. అసలు ఎవ్వరు ఏమన్నా నేను అస్సలే పట్టించుకోను. ఇంకా బావ లేకపోతే ఇంకేదో కోల్పోయినా అన్నట్టు అనిపిస్తది, బాధ అవుతుంది. అందుకనే నేను అస్సలు విడిచిపెట్టి ఉండడానికి ట్రై చెయ్యను. బావతో పాటు ఏడుకోవాలంటే ఆడుకోతా గానీ అసలు విడిచిపెట్టి ఉండడానికి ట్రై చూసిరు కదా. మొత్తానికి నా బర్త్డే అయితే ఇట్లా అయిపోయింది అనమాట. అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ మా ఇంటికాడ ఇట్లా అయితే జరిగింది. మార్నింగ్ టైం అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ, నైట్ టైం మా ఇంటి. ప్లీజ్ వీడియో ఇంతవరకు చూసిరంటే మీకు నచ్చినట్టుగా ఒక లైక్ ఇవ్వండి. సో చూసిరు కదా వీడియో అయితే అదనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజాను ఆఫీషియల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వెయిట్ ఫర్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ బై.